గురుగారు, మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 6లో చంద్రుడు, 5లో శుక్రుడు, లాభంలో రాహువు. విజయాలు దగ్గరలోనే ఉన్నాయి. ఏకాగ్రతను ఉపయోగిస్తే ఫలితం అనుకూలంగా ఉంటుంది. ముఖ్య కార్యక్రమాల్లో పరిస్థితులను అర్థం చేసుకుంటూ శ్రద్ధగా పనిచేయండి. ఆర్థిక పరంగా విజయాలుంటాయి. కృషిని బట్టి ఫలితం ఉంటుందని గమనించండి. ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవసరాలకు మించిన ఖర్చులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. మొహమాటం వల్ల సమస్యలు పెరగకుండా పనిచేయాలి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. ఎంత నమ్మకంతో పనిచేస్తే ఫలితం అంత బాగుంటుందని గమనించండి. అనుభవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది. వ్యాపారంలో మెళుకువలు అవసరం. సాహసోపేతమైన నిర్ణయాలు ఏవి ఈ వారంలో వ్యాపారపరంగా తీసుకోవద్దు. ఇతరులతో సంభాషించేటప్పుడు సౌమ్యత, స్పష్టత అవసరం. సాంకేతిక పరంగా జాగ్రత్తలు పాటించాలి. శాంతి శక్తిని ప్రసాదిస్తుంది. వారం మధ్యలో ఒక పనిలో మేలు జరిగే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల సహకారంతో విజయం సిద్ధిస్తుంది. మేషరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది. ఏ ఆలయాలను సందర్శించాలి? సుబ్రహ్మణ్య దర్శనం చేస్తే శుభవార్త వినే అవకాశం కలుగుతుంది. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? కందులు దానంగా సమర్పించండి.